ఫస్ట్ మా హస్బెండ్ 30 సెకండ్స్లో పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అన్నాడు. కానీ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాక ఏం జరిగిందో చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు. ఛాలెంజ్ వచ్చేసి 500 రూపీస్ బెట్ అన్నమాట. ఎవరు గెలిస్తే వాళ్ళకి 500 రూపీస్ అని చెప్పాను నేను. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కాబోలి శనగలను నానబెట్టుకున్నాను. అవి నానిన తర్వాత ఆ నానిన శనగలను కుక్కర్లో వేసి 2 పొటాటోస్ కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకున్నాను. తర్వాత పానీ కోసం కొత్తిమీర పుదీనా మా చెట్ల నుంచి తీసుకొచ్చాను. మిక్సీలో కొత్తిమీర పుదీనా మిర్చీలు జీలకర్ర కొంచెం వేసి మిక్సీ అయితే పట్టేసాం. మిక్సీ పట్టేశాక ఇటు సైడు రెడీమేడ్ పానీపూరీలను అయితే రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పప్పు ఉంది కదా, దాన్ని మొత్తం మంచిగా ఒకసారి మెత్తగా చేసి వేడి చేసుకున్నాం. ఇలా మా పానీపూరి అయితే రెడీ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. ఫస్ట్ మా హస్బెండ్ 30 సెకండ్ ఛాలెంజ్ అని చెప్పాడు. నేను అనుకున్న వామ్మో 30 సెకండ్స్లో ఎన్ని పానీపూరీలు తింటాడో ఏందో అనుకున్నా. కానీ 30 సెకండ్స్ అని చెప్పి చివరికి 1 నిమిషంలో 3 పానీపూరీలు మాత్రమే తిన్నాడు. నేనేమో 1 మినిట్ ఛాలెంజ్ పెట్టుకుందామని చెప్పా. మా ఆయనేమో 1 మినిట్లో మస్తు తింటాం, ఏమొద్దు 30 సెకండ్లు పెడితే చాలు అని చెప్పిండు. సరే అని 30 సెకండ్లు పెడితే 30 సెకండ్లలో ఒక్కడు తిన్నాడు కావచ్చు. ఎంత స్లోగా అంటే అంత స్లోగా తింటుండు. అసలు ఇది ఛాలెంజ్ అనుకుంటుండో లేకపోతే పానీపూరి తినుకుంటూ ఛాలెంజ్ చేస్తున్నామన్న విషయం మర్చిపోయిండో తెలియదు, కానీ చాలా అంటే చాలా స్లోగా తింటుండు. ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదులే అనేసి ఏం చేసినామంటే ఆ ప్లేట్లో 15 పానీపూరీలు ఉన్నాయి. ఆ 15 పానీపూరీలు ఎవరు ఎంత తక్కువ టైంలో తింటే వాళ్ళ విన్నర్స్, వాళ్ళకి 500 నోట్ అన్నట్టు ఛాలెంజ్ పెట్టుకున్నాం. మళ్ళీ ఛాలెంజ్ని అయితే చేంజ్ చేసినాం. నాకు తెలిసి స్లో మోషన్లో ఈ వీడియో పెట్టినా కూడా మరీ ఇంత స్లోగా అయితే ఉండదు. ఎంత స్లోగా అంటే అంత స్లోగా తింటుండు. నేనైతే నిజంగానే మా ఆయన 1 మినిట్లో అసలు పానీపూరీలు మొత్తం తింటాడు అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకే కోపం వచ్చి మా ఆయన ఆ స్లో మోషన్ని చూడలేక నేనే వీడియోని కొంచెం స్పీడ్ చేశాను అన్నమాట. మా ఆయన తినడం ఇప్పుడు అవ్వదులే, కానీ మా ఆయన తినేలోపు లాస్ట్ టైం పానీపూరి చేసినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను, వినండి. అసలు అయితే పానీపూరి తెచ్చి 2 వీక్స్ అవుతుంది. సండే మార్కెట్, ఈ సండే కాక లాస్ట్ సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చినాం అన్నమాట పానీపూరిని. తెచ్చిన రోజే చేసాం. కాకుంటే ఏమైందంటే అప్పుడు పానీలో పుదీనా చాలా అంటే చాలా ఎక్కువైంది. ఆ పానీ మొత్తం పుదీనా వాసన వస్తుంది, చాలా స్మెల్ వచ్చింది. అసలు ఆ పానీ నోట్లో పోసుకుంటేనే మొత్తం చాలా చండాలంగా ఉండే. ఇంక ఈ పానీ అయితే వద్దులే అనేసి పానీ పక్కన పెట్టేసినాం. ఆ స్టఫింగ్ ఎట్లా చేసినామంటే కకృతితోటి పిసినారితనంతో కందిపప్పుతో చేద్దాం అన్నట్టు, మా ఇంట్లో కందిపప్పు చాలా ఉంది, కందిపప్పుతో చేద్దాం అన్నట్టు కందిపప్పుని ఉడకబెట్టిన. అది మొత్తం కందిపప్పు కాస్త మొత్తం మాడిపోయింది. ఇటు పప్పు వేస్ట్ అయిపోయింది, అటు వాటరు వేస్ట్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక ఓన్లీ పూరీసే తిన్నాం. కానీ ఈసారి మాత్రం అచ్చం బండి మీద పానీపూరి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. వాటర్ కూడా చాలా బాగున్నాయి. పానీపూరి వాటర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి అన్నమాట. స్టఫింగ్ కూడా చాలా బాగుంది. ఆ స్టఫింగ్ ఇంకా మిగిలింది కూడా, అది మా ఆయన అయితే అన్నంలో వేసుకొని కూడా తిన్నాడు. స్టఫింగ్ బాగుంది, పానీపూరి బాగుంది, అన్నీ సరే మస్తు వచ్చినాయి. 4 నిమిషాలు 20 సెకండ్లు చాలా మనం కదలబాటు 30 సెకండ్లు నిమిషం పెడతా అంటే 30 సెకండ్లు పెట్టు 10 తిందామన్నా. 4 సెకండ్ 4 నిమిషాలలో 11 తిందామా. చూడండి గాయస్, మా ఆయన అయితే వేస్తుంది. సూపర్. 6 నిమిషాలు తిని 30 సెకండ్లు పెట్టు.
ఇప్పుడైతే నా టర్న్ వచ్చేసింది. నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. కానీ మా ఆయన అయితే టైమర్ ఆన్ చేయడం మర్చిపోయాడంట. నేను ఆల్రెడీ ఒకటో రెండో తిన్నాక టైమర్ అయితే ఆన్ చేశాడు. మా హస్బెండ్ 6 మినిట్స్లో కంప్లీట్ చేశాడు కాబట్టి నేను 6 మినిట్స్ కంటే తక్కువ టైంలో తింటే నేను విన్ అవుతాను. 500 రూపీస్ నేను గెలుచుకుంటాను. అవును, ఇంతకు మీరేమనుకుంటున్నారు? మా ఆయన గెలిచాడు అనుకుంటున్నారా, లేక నేను విన్ అయిన అనుకుంటున్నారా? 500 రూపీస్ ఎవరు గెలుచుకున్నారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వామ్మో, ఛాలెంజ్ అంటే ఈజీ అనుకున్నా కానీ పానీపూరి తింటుంటే అసలు టైమే తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైంది మా ఆయన ఎందుకు అంత స్లోగా పానీపూరి తిన్నాడో. నేను కూడా తినడం అయిపోయేలోపు నేనైతే నా లైఫ్లో జరిగిన పానీపూరి గురించి ఇంకొక స్టోరీ అయితే చెప్తాను. స్టార్టింగ్లో పానీపూరి వచ్చిన స్టార్టింగ్లో నేను ఒకసారి పానీపూరి తినడానికి వెళ్ళాను. ఒక్కటంటే ఒక్కటే నోట్లో పెట్టుకున్న, అంతే వామిటింగ్ చేసేసుకున్నా. అప్పుడు నాకు అస్సలు పానీపూరి తినడం అంటే అస్సలు నచ్చేది కాదు. అసలు ఆ స్మెల్ కూడా నాకు వామిటింగ్ వచ్చేసేది. మరి ఇప్పుడు పానీపూరి బాగానే తింటున్నావు కదా, అసలు నీకు పానీపూరి తినడం ఎలా అలవాటు అయిందని అనుకుంటున్నారా? అయితే నేను 6th to 10th వరకు మోడల్ స్కూల్లో చదువుకున్నాను. మా ఊరు నుంచి మోడల్ స్కూల్కి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళేవాళ్ళం మేము. ఆటో అయితే ప్రతి సాటర్డే రోజు ఆపేవాళ్ళు అన్నమాట సెంటర్లో. ఎందుకంటే మాకు ఏమైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చినా, ఏమన్నా కొనుక్కునే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారు, నోట్స్, పెన్ను, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమైనా తేవాలన్నా కూడా ఒక ఓన్లీ సాటర్డే రోజు మాత్రమే ఆటో అనేది బస్ స్టాప్లో ఆపేవాళ్ళు. ఆ ఆటో ఆపినప్పుడు అందరు వెళ్ళి పానీపూరి తినడం వల్ల నేను కూడా వాళ్ళతో వెళ్ళి తిన్నాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను పానీపూరి తినడం. ఈసారి పానీపూరి చాలా అంటే చాలా బాగా వచ్చిందని చెప్పాను కదా. అయితే నేను ఈ పానీపూరి ఛాలెంజ్ చేస్తామని కానీ పానీపూరి చెయ్యాలని కానీ మేమేం అనుకోలేదు. సడన్గా చేసేసాను అన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే, ముందుగానే అనుకొని చేసే వంటల కంటే సడన్గా అనుకొని చేసిన వంటలే నేను చేసేవి బాగా వస్తాయి. ఒక పానీపూరి అనే కాదు, నిజంగానే చాలా జరిగాయి. ఇట్లా సడన్గా చేసే వంటలు మంచిగా వస్తాయి. ఏదో ప్లాన్ చేసుకొని అన్నీ పెట్టుకొని అన్ని దానికి కావాల్సిన అన్ని తెచ్చి పెట్టి చేస్తే మాత్రం రావు. చూద్దాం, కంగారు పడుకో. నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. అవును, ఇంతకీ మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారు? ఎంతమంది పానీపూరిని చాలా ఇష్టంగా తింటారు? మరి ఇంకెంతమందికి పానీపూరి అంటే నచ్చదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చాక లేదా జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో తెలియని వాళ్ళు కానీ, ఇంకా ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలంటే పాస్పోర్ట్ కంపల్సరీగా కావాలా వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళు కానీ, మన ఛానల్లో అయితే ఎయిర్పోర్ట్ జాబ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ని అయితే చూసేయండి. ఇంకేముంది, పానీపూరి ఛాలెంజ్లో అయితే నేనే విన్ అయ్యాను. మా ఆయన అయితే నాకు 500 రూపీస్ అయితే ఇచ్చేసాడు. అసలైతే నేను మా ఆయన విన్ అవుతాడు అని అయితే ఖచ్చితంగా అనుకున్నాను. కాకుంటే మా ఆయన ఎందుకో చాలా అంటే చాలా స్లోగా తినడం వల్ల నేనైతే విన్ అయ్యాను. నేను 5 మినిట్స్లోనే ఏమో తినేసాను. మా ఆయన 6 మినిట్స్లో తిన్నాడు. ఇంకా నేనైతే పానీపూరీలు అయితే 5 మినిట్స్లో తినడం అయితే కంప్లీట్ చేసేసాను.